హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఎక్కడున్నామంటే యాక్చువల్‌గా నిన్న తొలి ఏకాదశి కదా! తొలి ఏకాదశి రోజు చిన్నజీయర్ స్వామి బ్రూమ్లే అని చెప్పేసి లండన్‌లోని ఒక ప్లేస్ అండి. అక్కడికొచ్చారు. యాక్చువల్‌గా మేము అక్కడున్నాము. ఆ ప్లేస్‌లో అంటే ఐ మీన్ ఎక్కడైతే ఈవెంట్ జరిగిందో ఆ ప్లేస్‌కొచ్చేసామనమాట. చూసారు కదా! ఎంత బావుందో ఆ ప్లేసు. ఇప్పుడు మనకి ఏంటంటే కొంచెం లండన్ నుంచి దూరంగా వెళ్ళిపోతే కొంచెం లండన్ నుంచి దూరం వెళ్తే ఎలా ఉంటుందంటే ఆహ్, చాలా ప్యూర్‌గా ఉంటుంది. ఎయిర్ బావుంటుంది. మన చుట్టూ వాతావరణం కూడా కొంచెం చాలా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే ఫస్ట్ ఈ ఏరియా ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకేమనిపించిందంటే చాలా మంచిగా గ్రీనరీ ఉంది. ప్లస్ ఫారెస్ట్ ఏరియా అండి. ఇదంతా మొత్తం చుట్టూ ఏం షాప్స్ లేవు, ఇల్లు లేవు, ఏమి లేవన్నమాట. ఇది కొంచెం ఊరికి దూరంగా ఉంది. సో, ఇది అంటే ఐ మీన్ ప్లేస్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ప్లస్ ఫ్రెష్ ఎయిర్ ఉంది. వెళ్ళిన వెంటనే వావ్ అనిపించింది. ఇంకా మా ఈవెంట్ అయితే ఇక్కడ దగ్గరలోనే ఉందన్నమాట. జరుగుతుంది. అది యాక్చువల్‌గా అయితే అక్కడ వెడ్డింగ్స్ అవి చేస్తారంట. బట్ వీళ్ళేంటంటే ఇలా ఆర్గనైజ్ చేశారు ఈ ఈవెంట్‌ని. సో, ఇలా వెళ్తూ ఉన్నాము. మాకు ఇక్కడ అనేది ఈవెంట్ తెలీదు యాక్చువల్‌గా. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఫ్రెండ్స్ కాల్ చేశారన్నమాట. మేము ఇక్కడే ఉన్నాము. మీరు రండి మేము బయటకొస్తాము అని చెప్పేసి. అలాగా మేము వెళ్ళాము. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాము. కానీ ఇక్కడ కాదు ఈవెంట్. వేరే ప్లేస్‌లో అనమాట. నెక్స్ట్ ఆ ప్లేస్ మేము రీచ్ అయ్యాము యాక్చువల్‌గా. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చారు బయటికి. సో, మేము అక్కడికి రీచ్ అయ్యామనమాట. ఇంకా ప్లేస్‌కి ఎక్కడైతే ఈవెంట్ జరిగిందో ఆ ప్లేస్‌కి వెళ్తున్నామనమాట ఇప్పుడు. ఇంకా చూసారు కదా! ఆ ప్లేస్ వాళ్ళు వెళ్తున్నారు కదా! అక్కడమాట ఈవెంట్ జరిగింది. ప్లేస్ చూసారా ఎంత బావుందో! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంది అసలు. చాలా అంటే చాలా బావుంది. ఎవరైనా వెడ్డింగ్స్‌కి నాకు తెలిసి ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటా ఇక్కడ. అంత బావుంది యాక్చువల్‌గా. ఇంకా వీళ్ళు డాన్స్ రిహార్సల్ చేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఎలా ఇన్వైట్ చేయాలి అని చెప్పేసి స్వామీజీ వచ్చిన తర్వాత ఎలా రిహార్సల్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు అలా డాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారండి. అలా డాన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మాకు రూమ్ ఇచ్చారన్నమాట. యాక్చువల్‌గా రూమ్‌లో మేము వెళ్ళి ఆహ్, నార్మల్‌గా ఇంకా వాళ్ళకి మేకప్ అది స్టార్ట్ చేశాము. ఆహ్, నేను ఊరికే అలా బయటికెళ్ళాను. బయటకెళ్తే ఇంక అంతకంటే ఏమీ లేదు యాక్చువల్‌గా. ఆహ్, నార్మల్‌గానే ఇంకా ఆ ప్లేస్ అంతా కూడా ఒక్కసారి ఊరికే అలా రికార్డ్ చేశాను మీకు చూపించడానికి. సో, ప్లేస్ అయితే చాలా అంటే చాలా బావుందండి. చాలా అంటే చాలా బావుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉందనమాట ప్లేసు. ఈ కార్ పార్కింగ్. ఈ పార్కింగ్ చుట్టూ కూడా ఇలాగా ఈయన వస్తున్నట్టు తెలియడానికి ఇలాగా ఒక పోస్టర్ స్టిక్ చేస్తున్నారండి మన వాళ్ళే. యాక్చువల్‌గా మేమే ఫస్ట్ వచ్చాము. సో, మా వాళ్ళే అవి అన్నీ పట్టుకొని ప్రతి చుట్టూ కార్ పార్కింగ్ చుట్టూ స్టిక్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా వీళ్ళకి పుణ్యమంతా చెప్పాలంటే నిన్న. ఎందుకంటే ఫస్ట్ మేమే వచ్చాము. సో, వీళ్ళే పాపం కొంచెం ఆర్గనైజ్ చేయడంలో అంతా హెల్ప్ చేశారనమాట. చూసారు కదా! చుట్టూ ఫారెస్ట్ అంతా యాక్చువల్‌గా. ఆ ఫారెస్ట్ మధ్యలో ఉందన్నమాట ఈవెంట్. అంటే ఐ మీన్ ఎక్కడైతే చేశారో ఆ ఫంక్షన్ హాల్. చూసారు కదా! వీళ్ళు ఇలాగా ఫ్రూట్స్ ఎందుకంటే తొలి ఏకాదశి కదా! అందరూ ఉపవాసం ఉంటారని చెప్పేసి ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ అన్నీ అరేంజ్ చేశారు. అలా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇలా ఎంప్టీగా ఉంది. మేము వచ్చినప్పుడు ఫంక్షన్ హాల్ అసలు ఎవ్వరూ లేరండి. అసలు చాలా ఎంప్టీగా అంటే చాలా ఎంప్టీగా ఉంది ఫంక్షన్ హాల్. ఆ తర్వాత కొంతమంది వస్తున్నారనమాట. ఈ ఈవెంట్‌కి అలా మేము అందరినీ రెడీ చేస్తున్నాము. పిల్లలంతా ఇలా రెడీ అవుతున్నారనమాట. ఇంకా హ్మ్, ఇంకా అంటే అందరం వచ్చేసాము. ఇలా రెడీ అవుతున్నారు యాక్చువల్‌గా.
హన్సీకి ఐ మేకప్ ఇంకా అవ్వలేదు. సో ఐ మేకప్ చేస్తున్నారు టీచర్. ఎవరైతే టీచర్ ఉన్నారో ఆవిడ ఐ మేకప్ చేస్తున్నారనమాట. సో ఇలా పిల్లలంతా కూడా రెడీ అయిపోతున్నారు. చూసారు కదా ఇలాగా. ఎందుకంటే ఇది చాలా కష్టం అండి ఈ మేకప్. మినిమం ఒక 1 or 2 hours అయితే కనుక పడుతుంది మేకప్ అంతా కూడా. ఈవెంట్ 5:30కి అయితే మేము స్టార్ట్ చేసింది 3:30కి స్టార్ట్ చేసాము యాక్చువల్గా మేకప్ అంతా. సో 2 hours అలా కానిచ్చు. హన్సీ మేకప్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. బట్ ఎందుకో కానీ నిన్న కొంచెం అన్నీ ఊడిపోతూ ఉన్నాయి మధ్యలో. అంతా నేను ఫిక్స్ చేశాను. ఇంకా ఈ ఫంక్షన్ హాల్ కూడా ఇలా రెడీ అయిపోయింది. ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారన్నమాట. స్టార్ట్ అయ్యారు. అంటే ఐ మీన్ వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వచ్చేవాళ్ళు అలా వస్తూ ఉన్నారనమాట. ఫిల్ అవుతూ ఉన్నారు నెమ్మదిగా. ఇంకా హాల్ అయితే చాలా బాగుంది. హన్సీ రెడీ అయిపోయింది. ఫొటోస్ అయితే ఉడికి ఒక 2-3 ఫొటోస్ అలా మేము అలా క్లిక్ చేస్తున్నాం అనమాట. వీళ్ళ ఫొటోస్ కోసం అందరూ అడుగుతూ ఉన్నారు. హన్సీ నేను వాళ్ళ ఫ్రెండ్ని అలా బయటకు వచ్చారు. వాళ్ళు ఫొటోస్ అడుగుతున్నారు హన్సీ నేను వాళ్ళ ఫ్రెండ్ని అనమాట. సో వాళ్ళకి ఫొటోస్ తీసుకుంటాను. ఓకే తీసుకొని అన్నారన్నమాట వాళ్ళు. ఇంకా సో ఇలా రెడీ అవుతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆయన వచ్చే టైం అయిపోయింది అనమాట ఇప్పుడు. దాని గురించి ఇంకా అందరూ కూడా అది ఫ్లవర్స్తో ఇన్వైట్ చేయడానికి అని చెప్పేసి పిల్లలందరూ రెడీగా ఉన్నారు ఆయన్ని ఇన్వైట్ చేయడానికి. సో ఈవిడ అండి టీచర్, చాలా బాగా చెప్తారు. ఎవరైనా ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే నేను కాంటాక్ట్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు. హడావుడిగా ఉంది అంతా కూడా. వచ్చేసే టైం అయిపోయింది ఆయన. సో ఇలాగా అంటే వచ్చిన తర్వాత చూసారు కదా అంత కంగారు పడుతున్నారు. అందరూ వచ్చేస్తున్నారు అని చెప్పేసి ఇలాగా స్టెప్స్ కూడా అలా ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా. అంటే కంగారుగా ఉంటుంది కదా పిల్లలకి. సో పేరెంట్స్ కూడా పక్కనే ఉన్నారు. ఇంకా కదా మీరు కూడా గైస్ ప్లీజ్ ఇలా నడుస్తూ ఉండాలి కదా. జై శ్రీమన్నారాయణ, 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 జై శ్రీమన్నారాయణ.
జియరు జియరు చిన్న జియారు వారు తీరంగమే పట్టినారు తీరటి పీఠాలి పదులండి మీరు జియరు 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 చిన్న జియారు వారు తీరంగమే పట్టినారు తీరటి పీఠాలి పదులండి మీరు శిష్యులు మరణ జన్ములు చిన్న జియరు గారు వైష్ణవ తత్వము వన్నెలు నిధిన రామానుజుల గారు వీరికి శిష్యులు మరణ జన్ములు చిన్న జియరు గారు ఇది కోలాటమా? మీరు వెళ్ళండి అమ్మా. ఎవరికి అవసరం ఆయన చెప్పాడు పాప, ఆయన చెప్పాడు పాప. నేను ఫస్ట్ నుంచి పెట్టుకోవాలి. మంచిగా అన్ని చుట్టూ తిరుగుతూ ఉన్నారు, అందరికీ కావాలి.
పరమ మధుర రసరూప పరమ మధుర రసరూప इनकी चरणवरी जीवन कुडमन मिल जाए आचार्य कृपा है अमृत धारा परम मधुर रस रूप पारा परम मधुर रस रूप पारा पजालू वारिज भावा वारिज भावा वारिज Travel thousands and thousands and thousands of miles. You know, Swamiji's actually planned. He traveled to New Zealand, consecrated a temple, back to Bharat, offered prayers for the valor and courage of for the soldiers, and done the Mangala Sahasranams, the Modi Garu, and our soldiers. And then he flew all the way to Dallas, USA, performed many pujas there, Karikrams, just the Bhakti Pracharam. And again back to Nepal, attended Samskrit Mahasabha. From there, just in a daytime, just in one day, did not even sleep, I don't know how he managed that. He came back to UK. Since last 10 days, relentlessly, he's traveling throughout UK. I have never seen a person in there. I know that people travel, but this is for a cause. And after this, Swamivari is going to Europe. From there, back again to America to attend anniversary of a Statue of Unity which he has inaugurated to the world. So I think so. This is a great need to see and what exactly he's looking for the next generation, not now. The next generation. Again, can I now request you to kindly come onto the dais? Can I all request everyone to kindly stand up? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. Let us chant a small bhajan all together. Okay? Jai Sriman-Narayana, Jai Sriman-Narayana. Jai Sriman-Narayana, Jai Jai Jai. Jai Sriman-Narayana, Jai
Jai Sriman-Narayana, Jai Sriman-Narayana. Thinking about our own welfare and implements that the moment he wakes up from that place. Because today is that kind of day, what we call as Tuli Ekadasi, the first divine Ekadasi today. And we are so blessed to join here. And we are so happy with the warm welcome all our beautiful volunteers extended to us by singing beautiful songs and performing wonderful kolatam and dances. And the girl who performed beautiful songs here, the daughter of our Jairamji, so nice, she sang 2-3 songs, wonderful songs. The Mangala blessings to all of these people and also to the organizers of this evening function here, and of course our jet made a wonderful arrangement for this function here, and our blessings to those volunteers, also the team organizers who made this evening really enjoyable. Mangala Sasanams once again to all of you. Jai Srimanarayana. Jai Srimanarayana. Jai Srimanarayana. Swami, I have never seen Lord Narayana. That's what one of the poet has written. Nadiche Narayanani Namajapam Cheyaro. He is the Sakshat embodiment of the truth. That's what I've seen. Apararamanujayani Haratule Pattaro. Because of him, I think so the divine wisdom is spreading in this dimension. Swamiji, thank you very much and bless us all so that we'll just follow your path and give us that courage and rather to spread the divine wisdom with you. Thank you Swamiji, thank you very much. Jai Srimanarayana. I all say you, the meaning of Pallandu Swami said, praise your Lord to protect. I say Pallandu to my Swami here. And I request you all to say Jai Srimanarayana very loudly. Jai Srimanarayana. Yeah, now we'll start the little certification. Sri Gangireddy, Nishi Gangireddy, Tanji Goya, Shrestha Pantulu, times have necessitated reiterating the Sanatana Dharma. As the Lord has said himself in the Gita, Yadha yada hi dharmasya glanir bhavati bharata abhyuttanam adharmasya tadatmanam srijamya. The same truth, the same knowledge is propounded by various Mahatmas in a variety of flavors to suit the idiosyncrasies. Jai Sriman-Narayana, Jai Jai Jai. Jai Sriman-Narayana, Jai Jai Jai. Jai Sriman-Narayana, Jai Sriman-Narayana. Jai Sriman-Narayana, Jai Sriman-Narayana. Jai Sriman-Narayana, Jai Jai Jai.
జై శ్రీమన్నారాయణ జయ